సో మీరు ఇంతకుముందు చెప్పింది నాకు విపరీతంగా నచ్చింది. అంటే ఏం చెప్పాడంటే అసలు ఏమి అడగడానికి రాలేదు అని చెప్తూ కొంత చెప్పాడు. అది చెప్పవా? అది నాకు మస్తు నచ్చింది. అది దట్ ఈస్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ మై 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 టాక్స్. అంతకుమించి ఏం లేదు. యాక్చువల్గా అయితే వీడియోస్ చాలా చూసాను. ఇవి ఒక 1.5 months చూస్తూ ఉన్నాను. బాగా అనిపించినాయి. ఏంటి అంటే అంతకుముందు నేను కూడా 2009 నుంచి చదువుతూనే ఉన్నాను ఇవన్నీ కూడా బుక్స్. కొన్ని సాంస్కృతికమైన సంబంధించినటువంటి శ్లోకాలు లేకపోతే పద్యాలు, తాత్పర్యాలు తెలియక, జీవితం ఏంటో అర్థం కాక, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఎట్లా బయటపడాలో తెలియక కొన్ని తెలుసుకుంటూ అట్లా ఉంటూ వస్తున్నాను. కాకపోతే మీ దగ్గరకు వచ్చిన తర్వాత, మీ వీడియోస్ చూసిన తర్వాత, మేము కలవడం ఇదే ఫస్ట్ టైం మేము కలవడం. యాక్చువల్గా మీ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఒక 10 గ్రంథాలయాల్లో ఉన్నటువంటి గ్రంథాలన్నిటిని క్రోడీకరించి మొత్తం చేర్చి మొత్తం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మీ నుంచి నేను గుర్తుపట్టుకున్నాను. అంటే అంత చెప్పలేం కానీ ఎసెన్స్ చెప్పండి అసలు. వాట్ ఈజ్ ఇట్? అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం ఏం చేస్తున్నా అంటే ఎసెన్స్ మీ నుంచి నేను నేర్చుకున్నాను. ఇది నా పుస్తకం. వదిలేసిన ఉంటున్నా. ఇది ఫోన్ కొనుక్కున్నా, ఉంటున్నా, కానీ వాడుతున్నా దాన్ని అంతే. కారు ఉంది నాకు కింద, చొట్ట పడింది కానీ అమ్ముతలేను. దాని చొట్ట తీపిచ్చి చెప్పుకొని మళ్ళీ వస్తున్నా మీ దగ్గరికి. అంతే ఇప్పుడు నేను తెలుసుకుంది. కామ్గా ఉంటున్నా. నా లైఫ్ వెళ్ళిపోతుంది. ఇంకా వేరే ఏం కోరట్లా. సో ఇది అర్థం చేసుకోవడానికి ముందు తర్వాత ఏం మారదు. జస్ట్ బాధలు పోతాయి. బాధలు లేవు. తలుచుకొని బాధపడ్డాలు, పక్కోడిని బ్లేమ్ చేయడాలు, నాకే ఎందుకు ఇట్లా, శనివారం పూట ఎప్పుడు ఇట్లా అవుతుంది, మంగళవారం మంచి రోజు, అట్లాంటివి. అయితే సంతోషం ఏంది, ఆనందం ఏంది, అది ఎక్కడ ఉంటుంది అనేది కూడా వెతకడం ప్రారంభించు నేను కొన్ని రోజులు. ఇక్కడికి వచ్చాక మీ వీడియోస్ విన్న తర్వాత ఆనందం ఏడుంది, నాలోనే ఉంది, నాతోనే ఉంది. సంతోషం ఎక్కడ నాతోనే ఉంది. సంతోషంలోనే పని చేసుకుంటూ పోతే అంత అదే ఉంది, ఇంకోటి లేనే లేదు. సంతోషంతో చాలా బాగా పనులు అయిపోతున్నాయి ఇప్పుడు నాకు. చాలా బాగా ప్రశాంతంగా జరిగిపోతున్నాయి. ఇంకా నాకు టైం చాలా మిగులుతుంది. మీలాగే మన ఆట నేర్చుకుందామని చూస్తుంది. ఇదేమంటారు ఇట్లా కరెక్ట్. మీలాగా ఏదైనా ఆర్ట్ నేర్చుకోవచ్చా అనేసి ప్లాన్ లో ఉన్నా. నేర్చుకోవాలి యాక్చువల్లీ. మరణించే వరకు కర్మను వదిలిపెట్టకూడదు. అయితే మీకు ఒక సాంగ్ పెట్టినా, మీరు వైలిన్ వాయిస్తారు కదా, మీకు ఒక సాంగ్ పంపించింది నేను. ఆ సాంగ్ లో వైలిన్ పాత్ర ఎక్కువ ఉంటుంది. అచ్చా, ఓకే. అందుకనే అడిగాను అన్నట్టు. సరే, నేను నేర్చుకుని చూస్తాను ఒకసారి, చూసి నేను బాగుంటుంది. వైలిన్తోనే ఎక్కువ ఉంటుంది మొత్తం. సేమ్ గిటార్తో ఎట్లా జనరల్ పాటలు ఉంటాయో అట్లాగే ఉంటుంది. తర్వాత ఇంకొకటి, పుస్తకాలు కొనడం గురించి ఒక మాట చెప్పాను, చెప్పండి. అందుకే రికార్డ్ చేస్తున్నారా? నేను ఎప్పుడో చెప్పింది నా మనసులోనే చెప్పేసిండు. అది అతనికి తెలియదు నేను చెప్పినట్టు కూడా. ఒక వీడియోలో చెప్పిన లాంగ్ బ్యాక్, అది ఆయన చూసే అవకాశం కూడా లేదు. చెప్పండి. ఈ పుస్తకాలు జనరల్గా ఇప్పుడు కొనుక్కొని పోతున్నా నేను. యాక్చువల్గా ఎన్ని పుస్తకాలు 8 ఉన్నాయని మీరు అన్నారు. 8 అంటే ఒక ఇంగ్లీషు 7 అనుకోండి, నా స్వహస్తాలతో 7 అనుకోండి. 7 మీరు రాసినవి. ఈ 7 నేను కొనుక్కొని పోతా. దీంట్లో మొత్తం సారవంతి ఇప్పుడు నాకు మీరు చెప్పేసి రాలాడి. ఇది తీసుకెళ్ళి నేను గుట్ట పెట్టుకుంటా. ఎవరన్నా అడిగితే ఇస్తా, లేదండి ఇవన్నీ తీసుకెళ్ళి గూట్లో పెట్టుకుంటాను. గూట్లో ఇట్లా పెట్టేసుకుంటా అంతే. లేదంటే దానికి ఏమంటారు, ఇట్లా పాలిథీన్ కవర్ పెట్టేసి పెడతా. ఏం చదవం కూడా చదవను ఇప్పుడు, కానీ తీసుకోవాలని తీసుకుంటున్నా. నేను ఒకప్పుడు ఏం చెప్పానంటే, నీ పుస్తకాలు తెలుగులో ఉన్నాయి, నాది మలయాళము, నాకు తెలుగు రాదు, మరి ఎట్లా చదవాలంటే నేను చెప్పిన, నాకు ఒక చిన్న విజన్ ఏర్పడ్డది. అది వచ్చిన రోజు నేను నిజంగా ఎగిరి డ్యాన్స్ చేస్తా. అదేంటంటే, నా పుస్తకాలు ఊరికి అకారణం కొనుక్కోవాలి, చదువుకోవడానికి ఎవరు కొనుక్కోవద్దు అంటే అట్టెట్లా అన్నాడు ఆయన. అంటే వి స్పోక్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు నేను చెప్పాను, బుద్ధుడి బొమ్మ కొనుక్కుంటావు కదా, ఏమర్థమైందని కొంటావు డాడీ, అట్లా పెట్టుకో. బుద్ధుడి బొమ్మతో పాటు నేను రాసిన పుస్తకం పెట్టుకో. పుస్తకము అన్నది బుద్ధుడి బొమ్మ ఏంది, నిశ్చలతకు ప్రతీక. అట్లా స్థిరంగా నేను ఉండాలని ప్రయత్నం. అట్లా పుస్తకం కూడా ఒకనొక నిశ్చలతకు ప్రతీక, ఒక స్వచ్ఛమైన ఆలోచనలకి ప్రతీక. అట్లా చూస్తే బాగుంది. ఇంకొకటి అట్లాగే మీ దగ్గర నుంచి, అంటే మీ వీడియోస్ నుంచి
ఇంకొక పాయింట్ ఆలోచన చేసిన, మీరు ఆసనాలు వేస్తుంటారు మధ్య మధ్యలో. అవును, అది అందుతుందని నేను ట్రై చేసిన. నేను చూసుకున్నా నిజంగా. అదే చూసుకుంటే ఫస్ట్ డే అలా ఇంత దూరం ఉంది, తర్వాత డే ఇప్పుడు వచ్చేస్తుంది నాకు, వారం రోజులలో వచ్చింది, దగ్గరకు అందుతుంది. ప్రయత్నం మీ అంత రాదు ఇప్పుడు నాకు. అవును, పోల్చుకోదు. అయితే ఇంకొకటి బాడీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసింది ఈ మధ్యన. బాడీని ఇప్పుడు అవి కట్టే అన్నం ఉన్నారు కదా, ఆయన అలా చేస్తారు ఒకసారి యూట్యూబ్ లో పెడితే చెప్తాను, అలాగే చేస్తాను. షూర్, ఆ అన్న కూడా చెప్పు. అది ఈ మధ్యన బాడీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన, మనసు ప్రశాంతత, ఆనందం వచ్చేసింది, సంతోషం ఉంది, అంత బాగుంది, ప్రశాంతతతోనే పనిచేస్తున్నాం. బాడీని ఎప్పుడైతే అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినాం, ఇంకా మైండ్లో ఆలోచనే రావట్లేదు. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చేసే పని కూడా ఏం స్ఫురణకు రావట్లేదు. అంటే నేను చేసేస్తున్నా, అది ఆటోమేటిక్గా అయిపోతుంది, దాని గురించి ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ వర్క్ వచ్చింది ఈరోజు, ముందుకు వచ్చిందా చేసేస్తున్నా, అయిపోయింది. దీని తర్వాత ఇంకోటి చేయాల్సింది కదా అని ఆలోచన ఏం లేదు, ఇది ఉంది పని ఇప్పుడు, అంతే నాకు ఈ పని కంప్లీట్ చేసేస్తున్నాను, అంతే, ఈ పని అయిపోతుంది. చాలా బాగుంది. ఈ పని అయిపోయాక ఇంకో 5 నిమిషాల తర్వాత ఇంకోటి ఆటోమేటిక్ వస్తుంది. అంత 5 నిమిషాలు అయితే గ్యాప్, తటస్థం, ప్రశాంతం, ఏం లేదు, అట్లే కూర్చొని ఉంటుంది. లేదంటే పని అంటే పని, లేదంటే సాంగ్ అంటే సాంగ్. నాకు సాంగ్స్ ఉండమంటే బాగా ఇష్టం, సాంగ్స్ వింటూ ఉంటాం, లేదు మీ వీడియోస్ వింటూ ఉంటాం, మధ్యలో గ్యాప్ దొరుకుతాయి, అది ప్రస్తుతం చేసేది. సో మీరు నా నుంచి, నేను మీ నుంచి లిబరేట్ అయ్యి ఉన్నాం, మనం కలిసి సాధించేది ఏమి లేదు. కానీ వంట చేస్తా ఒకసారి వచ్చి, వై నాట్, వంట చేస్తా. ఇడ్లీ బండి ఉంది కదా, దాంట్లో వాలంటీర్గా వస్తాను నేను. అట్లా చేద్దాం. అంటే మనకి ఒక ఉన్నత లక్ష్యంతో పని చేయడానికి నేను ఒప్పుకోను. నేను అదే అంటున్నా, ఏ రోజు ఆ రోజే ఉండాలి. అదే ఆ రోజు బండి మీద పెడతాం, 500 వస్తాయి, 2000 వస్తాయి, అంతే. 100 ప్లేట్లు అమ్మినా చాలు, చేద్దాం. వెరీ సూన్ విల్ డూ. నేను యాక్చువల్లీ నాకు అందరూ ఇంకోటి తెలుసా, అందరం తిందాము, అందరం అమ్ముకుందాం, అందరం పంచుకుందాం. ఇక ఎవడు ఏం తీసుకుపోతారు అబ్బాయి, లేకపోతే ఏమరా టైజన్, నిజంగా ఏం లేదు, అది బాగుంది నాకు కాన్సెప్ట్. నేను తెలుసా, అసలు గల్ల పెట్టి అట్లా ఉందనుకో, దాని మూతనే ఉండదు. విచక్షణ ఉన్న చోట నీకు సర్వేలెన్స్ అక్కర్లేదు, నిఘా అక్కర్లేదు. నువ్వు నిఘా పెట్టినావంటేనే డౌట్ ఉందని. ఇప్పుడు భార్య తెలియకుండా భర్త లాకేషన్ అంటే డౌట్ ఉందని కదా. ఇప్పుడు అదే నేనున్నా కుల్లా అక్కడ పైసలు ఉంటే ఎవ్వరు ఏదైనా తీసుకొని అందరూ తెలిసే చేస్తున్నాను. మళ్ళీ నా బోడీ నిఘా ఎందుకు పోని మొత్తం అయిపోగొట్టినా ఎట్లా బతికేస్తా, క్యాపర్ ఇప్పుడు. సో ఇప్పటివరకు జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఒక్కటే సైద్ధాంతికమైన తేడా. ఇంతవరకు ఎవరికైనా ఏదైనా అర్థమైందనుకో, అన్ని వదిలించుకుని వాళ్ళని పట్టుకున్నారు. అది అతిపెద్ద ప్రాబ్లం. వదిలిపోవాల్సిన అవసరం లేదు, మీరు అన్నట్టుగా అసలు వెళ్ళాల్సిన లేదు. ఇంకా ప్రేమగా ఉండొచ్చు అందరితో. నేను చెప్పేది ఆ విషయం కాదు, అది కాదు. నేను చెప్పేది ఒక గురువు ఎవడో చెప్పాడు, గురువు రైట్, అన్ని వదిలేసి గురువుని పట్టుకొని లేకపోతే వాళ్ళ ఇరుక్కున్నారు. గురువు నుంచి విముక్తి నిజమైన ఆధ్యాత్మికత. అంటే తొందర పంపించేసి, తొందర ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేసి అంతే. ఇప్పుడు నీకు అర్థమైంది. ఎప్పుడన్నా కలిస్తే హాయ్ అనుకుంటే హాయ్ అంతే. మళ్ళీ నువ్వు బాగున్నావా, ఉభయ కుశలో పరిగెలేదు, బాగానే ఉంటాడు. బాగుండడం అంటే ఓన్లీ ఫిజికల్ గా ఆరోగ్యంగా బాగుండడం కాదు. శరీరానికి క్యాన్సర్ వచ్చినా నేను బాగున్నాను, నా బాడీకి ఏదో అయింది చూస్తున్నాను. ఇది ఇదే కాన్సెప్ట్ లో ఇట్లా అంటే ఆటోమేటిక్ గా దానికి సెల్ఫ్ హీలింగ్ పవర్ ఉంది. మన 100%. మీరు కుక్క గురించి బాగా చెప్తారు. నా ఇంట్లో కూడా 8 కుక్కలు ఉంటాయి. డైలీ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికి అన్నం పెడతాను. ఎట్లా పెడతాను, వాటికి ఒక గిన్నె వండుతాను, దానికి ఇంత చారు పోస్తాను. లేదంటే అది ముక్కలు ఏంటంటే ముక్కలు తెచ్చి పెడుతుంది. ఉంటాయి ఎదురుగా వచ్చి పొద్దున్న లేనేసి కూర్చుంటాయి, కాలు పెట్టుకొని ఉంటాయి. 6 గంటలకు ఉంటాయి. పొద్దున్నే మా గ్రామ సభ లాగా జరుగుతుంటుంది అన్నట్టు. మీరు ఉంటుంది ఎక్కడ? రేవెల్లిలో ఉంటా ప్రస్తుతం. ఓకే, ఒకసారి పోదాం. కారు కాబట్టి మీరు వస్తే పోదాం. మళ్ళీ వచ్చినప్పుడు ఎట్లా వస్తా కానీ అట్లా ప్లాన్ బాగుంటుంది. ఇక్కడ నుంచి కరెక్ట్ 140 160 వరకు పోవచ్చు. బాగుంటుంది అక్కడికి వస్తే. తప్ప ఎక్కడ వచ్చినా బాగుంటుంది, మనం బాగుంటుంది. వేరే సంగతి అట్లాంటిది లేదు. సూపర్ ఉంటుంది, బాగా ప్లీజెంట్గా ఉంటుంది అక్కడ. ప్లస్ పక్షులు ఉంటాయి. మా ఇంటి పక్కనే ఒక 30 రకాల పక్షులు ఉంటాయి. ఇప్పుడు గూళ్ళు పెట్టడం స్టార్ట్ చేసినాయి. దానికి ఇంజనీరింగ్ ఎవరు నేర్పించారు అనేసి ఆలోచిస్తా పొద్దునే లేసి. అవి ఎంత బాగా అల్లుతాయి. అవి కాలేజీకి పోతే మర్చిపోతారా?
ఎంత కాలేజీకి పోతే అంత మర్చిపోతుంది, మెల్ల ఈగో వస్తుంది, నేనేంది పుల్లు ఎత్తడం అనుకుంటున్నా. ఎంత బాగా కలుగుతాయి అవి. ఇప్పుడు 10 months అంటే ఇప్పుడు 10 months అయింది లేక ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ సమ్మర్ అయిపోగానే 1 month అయితే ఖచ్చితంగా పిచ్చుకలన్నీ అక్కడ ఉంటాయి వచ్చి. వర్షాలు పడే టైం కల్లా గూళ్ళు అల్లేసుకుంటాయి. ఎంత బాగుంటాయి. 30-40 గూళ్ళు అల్లిపెట్టినాయి ఇప్పుడు ఆల్రెడీ. పాతదాన్ని రిపేర్ చేస్తున్నాయి ఇప్పుడు వచ్చాయి. కొత్త కొత్త రకాలు ఉంటాయి పక్షులు, చిన్న చిన్నవి ఇప్పుడు వస్తాయి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాయి. చాలా బాగుంటాయి. అదొక ఆనందం వేస్తుంది దాన్ని చూస్తే. చెట్లు ఉంటాయి, చెట్టు పెరుగుతుంటే ఆనందం వేస్తుంది. గుట్టలు ఉంటాయి మొత్తం చుట్టూ, రేవుల చుట్టూతా. ఎందుకు ఇట్లా నిలబడినాయని ఆలోచన చేస్తాను అప్పుడప్పుడు. అట్లాగే ఉంటాయి, కదలక మెదలక ఉంటాయి. చెట్టు పెరుగుతుంటుంది. ఇంట్లో తోట వేసుకుంటాం మేము. మామూలుగా మెంతి కూర వేస్తాము, పాలకూర వేస్తాము, టమాటా అవి వేసుకుంటాను. ఇంకా వేరే తినడానికి ఇంట్లోనే అన్నట్టు ఆర్గానిక్, మందులు లేకుండా పెంచుకోవడం, ఇంట్లోనే చేసుకోవడం, తినడం. నేనే వంట చేసుకుంటాను. ఓకే, అన్నీ నేనే చేసుకుంటాను. ఎవరు చెప్పాలి, ఎవరు వచ్చి సాయం చేస్తా వద్దాను, తినిపో అని చెప్తాను అందరికి. సేమ్ అందుకని లిబరేషన్ ఎంటర్ అయిన తర్వాత మీకు నాకు ఎక్కడో టచ్ అయ్యింది సంథింగ్. అంటే మీ ఆలోచనలకి నా వ్యూస్కి ఎక్కడో ఒక చోట సంథింగ్ టచ్. ఎగ్జిస్టెన్షియల్ బేసికల్లీ అన్ని ప్రాణులు అట్లే ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటాయి. ఎవరు పనాలు చేసుకుంటూ పోతే ఏది ఉండదన్న కాన్సెప్ట్. అదే అన్నమాట. ఆ కాన్సెప్ట్లోనే ఒక్కసారి కలవాలని చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందంటే దాన్ని తీసేయాలి, మళ్ళీ రావద్దనేసి ఉరికొచ్చిన. ఎందుకంటే మళ్ళీ ఆలోచించుకుంటూ కూర్చుంటా. అయ్యో ఆ రోజు అన్న నేను పోలేదు అని నాకు ఉండొద్దు. అవును, కరెక్ట్. సో ఇది విముక్తిలోనే స్నేహం ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో మనం లిబరేట్ అయ్యే ఉన్నాం, ఒకరి నుంచి ఒకరు ఫ్రీగానే ఉన్నాం. మనం పీక్ కట్టలు కట్టేది ఏం లేదు, ఎవరిది వాళ్ళని కట్టుకుందాం, కలిసి కట్టేది ఏం లేదు. అట్లా అట్లా తర్వాత ఈ మిత్రుడు ఇప్పుడు ఇతను చెప్పింది ఏంది, అసలు ఏమి లేదు చెప్పడానికి, ఏమి లేదు అడగడానికి. ఎంత మామూలు స్టేట్మెంట్ కాదు అది అసలు. అంత దూరం నుంచి వచ్చి ఇదా చెప్పేది. నేను అదే అనుకుని వచ్చినాను. ఏం లేదు, మాట్లాడేది ఏం లేదు. రాగానే అదే చెప్పిన టైసన్ అంటే ఎట్లుంటాడు ఆ మనిషి చూడాలనిపించింది. ఎన్నోసార్లు విన్నా. మీ దగ్గర పక్షులు మీరు వీడియో చేసి పెట్టినప్పుడు వెనకాల పువ్వు అంటుంటుంది. అది ఎక్కడ దాన్ని చూడాలనిపిస్తుంది. అంటే అది నిజంగా పక్షాలు లేకపోతే దాన్ని విన్నా నేను 3-4 వీడియోలో. అది ఎక్కడ ఉందంటే మా దగ్గర కూడా ఉన్నట్టుంది కదా సేమ్, అక్కడ ఒక పక్షి అనుకున్నా. ఎందుకంటే మేము అట్లా షూట్ చేయలేవాడ, నాకుంటుంది అక్కడ. అది కరెక్ట్గా నేను మాట్లాడుతున్నప్పుడే అది కూసేది పువ్వు అంటారు. అమ్మ అదేందో చూడాలనిపిస్తుంది. ఒకసారి అనిపించుండే 3-4 సార్లు అనుకున్నట్లు. టైసన్ మన సినిమాలో హీరో చూడలేదా? అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ చేశారు. హీరో నెక్స్ట్ వాడిని హీరో పెట్టి సినిమా తీస్తారు. ఎందుకంటే మాకు హిట్ ఫ్లాప్ లేవు. షార్ట్ ఫిల్మ్ చేశారు ఇక్కడే రూమ్. అయితే నాకు కూడా ఒక వ్యూ ఉంది. చిన్న చిన్న సినిమాలా కాకుండా బాడీలో ఉన్న పార్ట్స్ ఒక్కొక్కటి ఏం పని చేస్తాయి. అది ఒక్కొక్కటి మనిషి వీడు పొద్దున్న లేస్తే వాడు చేసే కథలకి కడుపు ఏమనుకుంటుంది. అట్లా అదే వాడికి రాయడం, వాడికి తింటుంటే అక్కడ కడుపు ఉంటుంది, పక్కన కడుపు ఉంటుంది. వాడు మనిషి అన్నట్టు, వాడు వద్దంటే తింటుండే, వీడు అని తిట్టాలన్నట్టు. లోపల హార్మోన్స్ అప్పుడే బఠానీలు మింగుతుంది. ఐడియా బాగుంది. షార్ట్ ఫిల్మ్ పేరు కడుపు. ఇట్లా కడుపు మీద పెట్టిన తర్వాత చేద్దాం ఇది అంటే ఇక్కడ చేయొచ్చు. ఇట్లా పెట్టిన తర్వాత నేను ఆయన కడుపును అని స్టార్ట్ అవుతుంది. తింటుంటాడు ఇంకా. తర్వాత పళ్ళు నాకు ఐడియా వచ్చింది. లాస్ట్కి ఏంటంటే అసలు నిజమైన నా వ్యక్తి కోసం నేను పోతున్నాను. అది ధనికులను కలుస్తుంది, ఎవరెవరిని కలుస్తుంది. చివరికి రోడ్డు పక్కన ఒక బీదులు ఉంటే వాడి పక్కన హాయిగా కూర్చుంటాం. అసలు అక్కడ నాకు హాయిగా ఉంది. షార్ట్ ఫిల్మ్ చేద్దాం, కడుపు. షార్ట్ ఫిల్మ్ పేరు చాలా బాగుంటుంది. ఈ కాన్సెప్ట్ కడుపు వచ్చింది. బాగుంది. సో ఏదైనా మీ మాటలు చాలా ఏమంటారు సహజంగా ఉన్నాయి. దిస్ ఈజ్ స్పిరిచువల్. అంటే ఏ ఇన్హిబిషన్ లేకుండా మనం ఇంట్లో ఉంటే ఎట్లుంటుందో అట్లా ఉన్నప్పుడే ఓపెన్ అప్ అవుతుంది. ఒక అర్థం పడుతున్నది బిడియాలు, నంగి వేషాలు అట్లా కాకుండా. ఇతను ఒకసారి నువ్వు ఒకసారి హాయ్ చెప్పు. నువ్వు ఇతను కూడా లెక్చరర్ వచ్చి జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమి చెప్పడానికి అని చెప్పేసిండు. మీ దగ్గరికి రావడానికి రీజన్ అదేనా? జస్ట్ మీ దగ్గర వచ్చి కొద్దిసేపు స్పెండ్ చేసి ఏమన్నా మీరు ఏమన్నా వర్క్ చేస్తుంటే పార్టిసిపేట్ చేయాలి. తప్పకుండా. నెక్స్ట్ నాకు ఒకటి ఏమనిపించింది అంటే వైలిన్ లాస్ట్లో కాకుండా ఒక మాట 5 minutes ఒక పాట అనే కాన్సెప్ట్ తోటి ఒకటి చేయాలనుకుంటున్నాను నేను.
మీతోనే డిస్కషన్ చేద్దాం. అంటే ఇప్పుడు డిస్కషన్ చేయడానికి అదే పాయింట్స్ లేవు. నేను ఒక 10 పాయింట్స్ తీసుకొని వస్తాను. అలాగే 5 చేద్దాం. ఒక రోజు వస్తా. అలాగే డన్. ఒక సాంగ్, దానికి సంబంధించిన ఒక సాంగ్ చేద్దాం, తప్పకుండా చేద్దాం. బాగుంటుంది. దాని మీద ఎందుకంటే ఏదో ఒక డిస్కషన్ చేయాలనే చిన్న ఆలోచన. అలాగే చేద్దాం, చేయదగినవన్నీ చేద్దాం. ఆధ్యాత్మికత గురించి మాత్రం చేయను, రిలేటెడ్ గానే మ్యాటర్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి. అందుకే అది మన మైండ్ ఓపెన్ ఏం చేసినా సామరస్యం ఉంటుంది. సామరస్యం ఏదో ఒకటి ఖచ్చితంగా డిస్కస్ చేయాలని చిన్న ఆలోచన. మనల్ని మనం చేరుకున్నాక మనం చేసే ప్రతి పని ప్రకృతి. సో ఈ చిన్న ఆల్రెడీ ఆనందంగానే ఉన్నా, బట్ మీ మాటల వల్ల అది ఇంకాస్త రివీల్ అయింది. సో చాలా బాగుంది. దిస్ ఈస్ కాల్డ్ రియల్ కాన్వర్జేషన్ రా. ఎవరికి ఏ సలహాలు ఇచ్చుకోలేదు, ఎవరి స్థితిని వాళ్ళు చెప్పుకున్నారు అంతే. అందరు ఇట్లుంటే చాలా బాగుంటుంది. సందర్శన్ బాయ్. ఉద్యోగ పరంగా అయితే ఎట్లుంటాయంటే ఇంకా చీకాకులు అనేవి ఉంటాయి, కోపం వస్తుంది. అవును, అది ఎవరి మీద అయితే జనరల్గా వారి మీద కోపం ఉండదు. ఉద్యోగరీత్యా అనుకోవచ్చు, సంథింగ్ మనం అనేస్తాం, మాటలు అనేస్తాం, తిడతాం, ఏ పని చేయరా బాయ్, బాగానే ఉంటుంది, చేయాలి కదా, ఏదో టార్గెట్ ఇచ్చారు, ఇది కంప్లీట్ చేయాలి, అరుస్తాం. వాటి మీద అయితే కోపం ఉండదు. ప్రపంచాన్ని ప్రకృతిని గుర్తించి జనరల్గా అతని మీద అయితే నాకు కోపం ఉండదు. అవును, కానీ తిట్టేస్తా, దారుణంగా తిట్టేస్తా. అప్పుడు బూతులు కూడా తిట్టేస్తా. ఏమంటే నా గురించి అర్థం అవ్వాలి, ఎప్పుడు తిడతారు అదే సార్ అర్థం చేసుకున్నా ఏమన్నా. ఎందుకంటే మళ్ళీ తిట్టినా మళ్ళీ రారా బై ఇంత తినిపోతుండు వండుతా. ఏదేమైనా నువ్వు ఏమన్నా చెయ్యి, మన కోర్ డిస్టర్బ్ అయింది అనుకో, అంటే ద్వేషం మన కోర్కి పట్టుకుంది అనుకో, అది నువ్వు మౌనంగా ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి గాయపడుతుంది. నువ్వు లోపల ద్వేషం లేకుండా ఒక వ్యక్తిని వంగబెట్టి గుద్దినా అది తప్పుగా తీసుకోకూడదు. కొట్టమని కాదు నా ఉద్దేశం. అందుకే గురువులు చేయి చేసుకుంటారు చాలా సార్లు. అది మీడియాకి తప్పు అనిపిస్తుంది, ఎందుకంటే వాడు దెబ్బను చూస్తున్నాడు, లోపల ఉన్న అంతర్గత స్వభావాన్ని కెమెరా చూడలేదు. ఇప్పుడు తల్లి పిల్లవాడిని కొడుతుంది, మళ్ళీ పోతాడు. లోపల ద్వేషం లేదు, ఓన్లీ చేయి ఆడించింది అంతే, అంతవరకు. చాలా బాగుంది. ఒకసారి అందరు బాయ్ చెప్పండి. ఓకే, మళ్ళీ ఒకసారి బాయ్. అకారణంగా కలుసుకుంటూనే ఉందని లైఫ్ అంతా. ఓకే, తప్పకుండా తప్పకుండా. సరే మరి.